ఫుడ్ తెచ్చి పేరెంట్స్ ఇవ్వడం, సర్వెంట్స్ ఇవ్వడం. సో ఆ రకంగా నేను పెరిగాను. డైనింగ్ టేబుల్ మీద నాకు అడుగుతారు కుక్స్, ఏం వండాలి, ఏం ఫుడ్ చేయాలి అని చెప్పి అడిగితే నేను పలాంది అని చెప్తాను. ఆ ఫుడ్ వండేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తారు. పిల్లలు తింటారు, అతను తింటారు, నేను వెళ్ళి తింటాను. అది ఇప్పుడే చిన్నప్పటి నుండి నాకు ఆ హ్యాబిటే ఉంది. నేను ఎప్పుడు కిచెన్ కి వెళ్ళి వండి జస్ట్ అబ్జర్వేషనే చేస్తాను. నేనే కదా, మా సిస్టర్స్ అవని ఎవరవని మాకుండే హ్యాబిట్ అది. మీరు ఎప్పుడైనా మీ భర్త గారితో, దువ్వాడ శ్రీనివాస్ గారితో విడాకులు ఇప్పించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? విడాకులు ఇప్పించమని నేను చెప్పలేదు సార్. ఇట్లానే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటే నేను విడాకులు ఇచ్చేస్తాను సార్. సార్ అడిగారు నాకు. జగన్ గారు అడిగారా మిమ్మల్ని? జగన్ అడిగారా ఏంటమ్మా మీరు ఒక 50 years అంటున్నారు, ఆయన ఒక 54, 55 years అంటే నేను అన్నాను 54, 55 కాదు సార్, హీ విల్ బి రీచింగ్ టు 60 అన్నాను నేను. అంటే ఏంటమ్మా ఈ ఏజ్ లో డైవర్స్ ఏంటి అని అన్నారు. అంటే సార్ ఆయన నాకు డైవర్స్ ఇచ్చేస్తానని సీఎం దగ్గర చెప్పారు, మరి ఏమని ఏంటో ఆయనే అడిగారు నాకు. ఇది ఎలక్షన్స్ కు ముందు జరిగిన వ్యవహారం అండి జగన్ గారితో మీరు మాట్లాడింది? అవును సార్, ఎలక్షన్స్ ముందు జరిగింది. ఓకే, ఎన్నికల ప్రచారంలో మీ భర్త గారైన దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మంచి సర్టిఫికెట్ ఇస్తూ టెక్కల్లో ప్రచారం కూడా చేశారు కదా జగన్. చాలా సౌమ్యుడు, మంచివాడు, మంచి క్యారెక్టర్ ఉన్నవాడు దువ్వాడ శ్రీనివాసు, మీరు గెలిపించండి ఖచ్చితంగా నా తమ్ముడు అని మీరు వినే ఉంటారు అది. అవును, మరి ఆ సర్టిఫికెట్ కి భిన్నంగా ఉంది ఇప్పుడు మీరు చెప్పే పాయింట్స్ అన్ని కూడా. సార్ పార్టీ దగ్గర ఆయన మేనేజ్ చేశారు సార్, అది జగన్ అన్న దగ్గర మేనేజ్. పాపం ఆయన ఒక అభిమానంతో, ఒక గౌరవంతో మా కుటుంబాన్ని ఇచ్చారు. దాన్ని ఆయన మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ చేసి అబద్ధాలు చెప్పేసి, వైఫ్ మీద కూడా అబద్ధాలు చెప్పేసి, పిల్లలను కూడా ఆయన నుండి నేను దూరం చేస్తానని అబద్ధాలు చెప్పేసి ఏవేవో క్రియేట్ చేసేసి, మరి సీఎం దగ్గర అంత పర్సనల్ గా మేము వెళ్ళి ఏం చెప్పలేము కదా సార్. ఆయన ఏం చెప్పారు, ఏమైందో అట్లా మరి అవి సీఎం గారి దృష్టిలో ఉన్నారేమో. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓకే రాజకీయాలే, వ్యక్తిగత వ్యవహారాలే, కానీ ఈ వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ పరువు, ప్రతిష్ట ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఒక మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేసేటప్పుడు. ఉదాహరణకు ఈ విషయం కనుక ఎలక్షన్స్ ముందు జరుగుంటే నాకు తెలిసి ఆయనకి 77,000 ఓట్లు ఎన్నో వచ్చాయి దువ్వాడ శ్రీనివాస్ గారికి, అవి కూడా రావేమో, అంతే కదా. కాబట్టి నేను ఒకటే చెప్తాను సార్, నేను డైరెక్ట్ గా తిరిగి ఆయన కోట్ అయ్యొద్దంటే డిపాజిట్లు కూడా రావు. అదే మీరు కానీ అందుకే సైలెంట్ గా ఉన్నారు. నేనేమనుకున్నానంటే సార్, ఈయన బిహేవియర్ తో ఈయన ఓడిపోతారనేది నాకు తెలుసు, కానీ జగనన్న గెలుస్తారనేది నా ఒపీనియన్ ఉండేది. ఓకే, కాబట్టి జగన్ ని మీరు అదే పార్టీలో ఉన్నారు కాబట్టి, జడ్పీటీసీగా కూడా ఉన్నారు కాబట్టి, మీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఈ ఇష్యూలో మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఆయన మీ పార్టీలో ఎమ్మెల్సీ కూడా కదా, మీ భర్త మాత్రమే కాదు, మీ పార్టీ ఎమ్మెల్సీ ఆయన. అంతే కదా. కాబట్టి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మీ పార్టీ అధినేతకు మీరు? ఇట్లాంటివి క్యారెక్టర్ పరంగా పద్ధతిగా ఉండాలి, పార్టీని డ్యామేజ్ చేయకూడదు, ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ని పార్టీకి రోడ్డు మీదకి ఈడ్చకూడదు, ఏమైనా ఉంటే అది విత్ ఇన్ 4 walls ఉండాలి. ఇట్లాంటివి చేసేటప్పుడు నా డిమాండ్ ఏంటంటే పార్టీ ఖచ్చితంగా ఆయనకి సస్పెండ్ చేయాలి. ఎందుకు అని అంటే క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు, ఒక కుటుంబమే డ్యామేజ్ అవడం లేదు, క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు. క్యాడర్ కూడా చాలా సార్లు సీఎం సార్ తో చెప్పారు, ఈయనైతే మనం గెలము, ఇక్కడ అవ్వదు అని కూడా క్యాడర్ కూడా చెప్పారు. ఒక 50-100 మందితో సీఎం గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. రైట్. అప్పుడు డైరెక్ట్ గా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. సర్వేలో కూడా ఇదే విషయం తెలిసిందట, అయినా కూడా టికెట్ ఇచ్చారని ఒక ఇది. అదే సార్, సర్వేలో కూడా తెలిసింది. మరి నాకు అదే అక్కడ వాస్తవ విషయం ఏం జరిగింది అనేది మరి నాకు తెలీదు. రైట్. ఇంకొకటి అడుగుతాను, అది అప్రస్తుతమైన కూడా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను నేను. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా తిట్టడం అనేది దువ్వాడ శ్రీనివాస్ కి, మీ భర్త గారికి ఇబ్బంది అయిందా ఈ ఎన్నికల్లో? ఎందుకంటే చాలా అగ్రెసివ్ గా జగన్ అండ చూసుకుని మాట్లాడేవారు.
ఓకే, పార్టీలే, కానీ ఒక మహిళగా చెప్పండి, పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్లాల గురించి